దాదాపుగా ప్రతి ఇంట్లోనూ తులసి మొక్క ఉంటుంది కదా. రోజు దానికి పూజ చేస్తాం, ప్రదక్షిణలు చేస్తాం. కాని ఎప్పుడైనా ఆలోచించారా, తులసి కేవలం ఒక పవిత్రమైన మొక్కేనా, లేకపోతే దాని వెనక మనకు తెలియని సైన్స్ ఏమైనా ఉందా అని? రండి, ఈరోజు ఆ రహస్యాన్ని తెలుసుకుందాం. చూడ్డానికి చాలా సింపుల్ ప్రశ్నలా అనిపిస్తుంది కదా, కానీ దీనికి సమాధానం అంత సులభం కాదు. మన నమ్మకాలకి, ఆధునిక సైన్స్కి మధ్య ఉన్న ఒక అద్భుతమైన సంబంధాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఒకవైపు చూస్తేనేమో తులసిని దేవత అంటాం, మరోవైపు చూస్తే సైన్సేమో దాన్నొక పవర్ఫుల్ మెడిసిన్ అంటుంది. అసలీ రెండూ ఒకే మొక్కలో ఎలా సాధ్యం? మనం తులసిని దేవతగా ఎందుకు పూజిస్తాం? సైన్స్ ఏం చెబుతుంది? సరిగ్గా ఈ రెండిటి మధ్య ఉన్న బంధమేంటో తెలుసుకోవడమే ఈరోజు మన ప్రయాణం. సరే, ముందుగా కథతో మొదలుపెడదాం. అసలు తులసికి ఇంతటి పవిత్ర స్థానం ఎందుకొచ్చింది? దీని వెనుక ఒక దివ్యమైన గాథ ఉంది. ఆ కథే దాని ఆధ్యాత్మిక ప్రాముఖ్యతకు పునాది అన్నమాట. ఈ కథకు నాయిక వృందాదేవి. శ్రీమహావిష్ణువుకి ఆమె పరమభక్తురాలు. ఆమె భక్తి అంటే మాటల్లో చెప్పేదిగాదు, అది ఆమె ఊపిరి. ఆమె జీవితమే ఒక పెద్ద పూజ. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. వృందభర్త జలాంధరుడు ఒక రాక్షసరాజు. అతని బలానికి కారణం తన ఆయుధాలు కాదు, వృంద పాతివృత్యమే అతనికి ఒక దైవిక కవచంలా పనిచేసింది. ఆమె ధర్మం తప్పనంత కాలం అతన్ని ముల్లోకాల్లో ఎవ్వరూ ఓడించలేరు. ఇక జలంధరుడి అరాచకాలు పెరిగిపోయి లోకాలన్నీ అల్లకల్లోలమవుతున్నప్పుడు శ్రీమహావిష్ణువే రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఆయన జలంధరుడి రూపంలో వృంద దగ్గరికి వెళ్లడంతో ఆమె పాతివృత్యమనే ఆ రక్షణ కవచం భగ్నమైంది. ఆ మోసాన్ని తట్టుకోలేక గుండె పగిలిన వృంద శ్రీమహావిష్ణువుకి ఒక శాపమిచ్చింది. ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే ఆ శాపమే తర్వాత యుగంలో రామావతారంలో సీతావియోగానికి కారణమైందని మన పురాణాలు చెబుతున్నాయి. వృంద త్యాగానికి, ఆమె భక్తికి చలించిపోయిన విష్ణుమూర్తి ఆమెను పవిత్రమైన తులసి మొక్కగా పునర్జన్మించమని శాశ్వతంగా తనతోనే ఉండేలా వరం ప్రసాదించాడు. ఆ క్షణం నుంచే వృంద తులసిగా మారింది. అందుకే చూడండి, తులసిదళం లేకుండా విష్ణుపూజ అసంపూర్ణమంటారు. సరే, ఇప్పటిదాకా మనం పురాణగాథ విన్నాం. ఇప్పుడొకసారి కథలోంచి బయటకొచ్చి ల్యాబ్లోకి వెళ్దాం. అంటే ఆధునిక సైన్స్ తులసి గురించి ఏమంటుందో చూద్దాం. మోడర్న్ సైన్స్ తులసిని ఒక అడాప్టోజెన్ అని పిలుస్తుంది. అదేంటి ఆ పదం అనుకుంటున్నారా? చాలా సింపుల్. మన శరీరం ఒక ఏసీ లాంటిది అనుకుందాం. ఒత్తిడి వల్ల టెంపరేచర్ అదుపు తప్పినప్పుడు తులసి దాన్ని మళ్లీ నార్మల్కి తీసుకురావడానికి హెల్ప్ చేస్తుందన్నమాట. ఇక్కడే అసలు అద్భుతం ఉంది. ఇప్పుడు సైన్స్ అడాప్టోజెన్ అని పిలుస్తున్న దాన్నే మన ఆయుర్వేదం వేల ఏళ్ల క్రితమే జీవన రసాయనం అని చెప్పింది. అంటే జీవితానికి అమృతం అని అర్థం. చూశారా? పేర్లు వేరవ్వొచ్చు, కాని దాని వెనుకున్న జ్ఞానం మాత్రం ఒక్కటే. బానే ఉంది, కాని తులసి ఒత్తిడిని అసలు ఎలా తగ్గిస్తుంది? మనం బాగా స్ట్రెస్ ఫీలైనప్పుడు మన బాడీలో కార్టిసాల్ అనే హార్మోన్ లెవెల్స్ పెరిగిపోతాయి. అది ఎక్కువైతే మంచిది కాదు. తులసి ఏం చేస్తుందంటే ఈ కార్టిసాల్ ఉత్పత్తిని కంట్రోల్ చేసి మనల్ని కూల్డౌన్ చేస్తుంది. ఇదేదో మాటలకు చెప్పేది కాదు, దీనికి బలమైన సైంటిఫిక్ ప్రూఫ్ కూడా ఉంది. మన జుట్టులోని కార్టిసాల్ లెవెల్స్ మన లాంగ్ టర్మ్ స్ట్రెస్ని సూచిస్తాయి. కొన్ని స్టడీస్లో ఏం తేలిందంటే తులసిని వాడని వాళ్లతో పోలిస్తే రోజూ తులసి తీసుకున్నవాళ్ల హెయిర్ కార్టిసాల్ లెవెల్స్ గణనీయంగా తగ్గాయి. ఇది శాస్త్రీయంగా నిరూపించబడిన నిజం. తులసి ప్రయోజనాలు కేవలం మన శరీరానికే పరిమితం కాదు, మన ఇంటికి కూడా అది ఒక రక్షణ కవచం లాంటిది. మన పెద్దవాళ్లు ప్రతి ఇంటి మధ్యలో తులసీ కోట ఎందుకు కట్టేవారో ఆలోచించారా ఎప్పుడైనా? దాని వెనుక కూడా ఒక సూపర్ సైన్స్ ఉంది. ఇది వింటే నిజంగా ఆశ్చర్యపోతారు. మామూలుగా మొక్కలేం చేస్తాయి? పగలు ఆక్సిజన్ ఇచ్చి రాత్రి కార్బన్ డయాక్సైడ్ వదులుతాయి. కానీ తులసి అలా కాదు, 24 గంటలు ఆక్సిజన్ విడుదల చేస్తూనే ఉంటుంది. అంటే అక్షరాలా మన ఇంట్లో ఒక చిన్న ఆక్సిజన్ ఫ్యాక్టరీ ఉన్నట్టే కదా. ఇంతకీ 100 అనే నంబర్ ఏంటి అనుకుంటున్నారా? ఒకే ఒక తులసి మొక్క దాదాపు 100 చదరపు అడుగుల విస్తీర్ణంలో గాలిని శుద్ధి చేయగలదట. కార్బన్ మోనాక్సైడ్ లాంటి ప్రమాదకరమైన వాయువులను పీల్చుకొని మనకు స్వచ్ఛమైన గాలినిస్తుంది. దీని న్యాచురల్ ఎయిర్ ప్యూరిఫైయర్ అనడంలో తప్పేలేదు. ఇంతేనా? ఇంకా ఉంది. తులసి ఒక న్యాచురల్ పెస్ట్ కంట్రోల్ కూడా. డెంగ్యూ, మలేరియా లాంటి రోగాలను వ్యాపింపజేసే దోమలను ఇది తరిమికొడుతుంది. గాలిలో ఉండే హానికరమైన బ్యాక్టీరియాని కూడా నాశనం చేస్తుంది.
ఇవన్నీ మన పూర్వీకులకు ఎప్పుడో తెలుసు. సరే, ఇప్పుడుదాకా మనం కథ ఒకవైపు, సైన్స్ ఒకవైపు వేర్వేరుగా చూశాం. ఇప్పుడు ఆ రెండింటినీ కలిపి చూద్దాం. ఈ ఆధ్యాత్మికత, విజ్ఞానం రెండు ఒకే చోట ఎలా కలుస్తున్నాయో తెలుసుకుందాం. ఇప్పటికే మనకొక క్లారిటీ వచ్చి ఉండాలి. తులసిని పూజించటం అనేది కేవలం భక్తితో చేసే పని మాత్రమే కాదు. అది ఒక బ్రిలియంట్ కల్చరల్ సిస్టమ్. దానివల్ల కలిగే ఆరోగ్య, పర్యావరణ ప్రయోజనాలని మన జీవితంలో ఒక భాగం చేయడానికి మన పూర్వీకులు ఏర్పాటు చేసిన ఒక తెలివైన పద్ధతి. ఒకసారి మనం ఆ ఆచారాలను, వాటి వెనుకున్న సైన్స్ను పక్కపక్కన పెట్టి చూస్తే విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. మొక్కను ఎందుకు పూజిస్తాం? దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడానికి. ఇంటి మధ్యలో ఎందుకు పెడతాం? గాలి శుభ్రంగా ఉండటానికి, దోమలు రాకుండా ఉండటానికి. మరి ఆకులెందుకు తింటాం? దానిలో ఉన్న ఔషధ గుణాల కోసం. చూశారా, ప్రతి నమ్మకం వెనుక ఒక సైంటిఫిక్ కారణం దాగి ఉంది. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? మన పూర్వీకులు వాళ్ల భక్తి ద్వారా మనకు సైన్స్ని అందించారు. ఆ ఆధ్యాత్మిక నమ్మకమే ఒక కవచంలా పనిచేసి తులసిలో ఉన్న ఈ అద్భుతమైన విజ్ఞానాన్ని తరతరాలుగా కాపాడుతూ వచ్చింది. ఆలోచించి చూస్తే తులసి కేవలం ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. మన చుట్టూ ఉన్న ఎన్నో ఆచారాల వెనుక ఇలాంటి ఎన్నో సైంటిఫిక్ రహస్యాలు దాగి ఉండొచ్చు. ప్రాచీన జ్ఞానం, ఆధునిక సైన్స్ ఈ రెండూ ఒకే మాట చెబుతున్నప్పుడు ప్రకృతి మనకోసం ఇంకెన్ని రహస్యాల్ని దాచి ఉంచిందో కదా, ఆలోచించాల్సిన విషయమే. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.